విజయ్ గురించి కోర్టుకి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. విజయ్లో అసలు నాయకత్వ లక్షణాలే లేవు. అంతమంది మరణిస్తుంటే ఘటనా స్థలం నుంచి పారిపోతారా? కనీసం విచారం వ్యక్తం చేయరా? ఇదేం పార్టీ, ఇదేం విధానం? ఇంతమంది చనిపోతే చూస్తూ ఊరుకోలేం. విజయ్పై ఎందుకు కేసు పెట్టలేదు? కరూరు ఘటనపై మద్రాస్ హైకోర్టు ఫైర్. దర్యాప్తుకు సిట్కి ఏర్పాటుకు ఆదేశం చేశారు. సో విజయ్ పైన మెల్లగా చుట్టుకుంటుంది వలయం మనోడిపైన. కోర్టు గట్టిగానే సీరియస్ అవుతుంది. ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, విజయ్ పైన ఎందుకు ఇంతవరకు అరెస్ట్ వారెంట్ జారీ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు కేసు పెట్టలేదు, ఆ విజయ్ వచ్చిన వెహికల్ని ఎందుకు సీజ్ చేయలేదు, విజయ్తో పాటు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ వాళ్ళందరినీ కూడా ఎందుకు వాళ్ళపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఎవరైతే ఈ సభకు అనుమతి తీసుకున్నారో వాళ్ళపైన ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ రైజ్ చేసింది కోర్టు. సో తమిళనాడులోని కరూరులో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనకు సంబంధించి తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. కళ్ళెదురు అంతమంది చనిపోతున్నా పట్టించుకోకుండా ఘటనా స్థలం నుంచి పారిపోతారా? ఇదేం పార్టీ, ఇదేం విధానం అంటూ మండిపడింది. ఈ ఘటన పట్ల కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదని